ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత భాస్కర్ రెడ్డిని. ఈరోజు మనము పాలకూరతో పప్పు ఎలా చేసుకోవచ్చని చూసాము. నేను పాలకూరని ముందుగా నీట్గా ఉన్నటువంటి ఆకులు ఏరుకొని కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి ఒక 2 times వాష్ చేశాను. ఎందుకంటే వీటికి పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు కాబట్టి అది పోతుంది. తర్వాత మట్టి ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లు వాష్ చేసినట్లయితే దానికి కూడా సన్న మట్టి అంతా పోతుంది. తర్వాత కందిపప్పు తీసుకున్నాను. నేను కందిపప్పు ఒక 2 cups కందిపప్పు తీసుకొని వాటర్తో ఒక 2 సార్లు వాష్ చేశాను. తర్వాత ఈ యొక్క కుక్కర్లో చేస్తున్నాను అనమాట. మనం తీసుకున్నటువంటి ఈ యొక్క పాలకూర ఉంది కదా, ఈ యొక్క పాలకూరని వాటర్లో తీసి ఈ యొక్క కుక్కర్లో వేసేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఒక 2-3 సార్లు మనం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా కానీ నీట్గా అవుతుంది. ఇలా తీసేసి మొత్తం అంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి, వాటర్ లేకుండా. ఎందుకంటే దీంట్లో మనము వాషింగ్ కోసం యూజ్ చేసాం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేలాగా తీసేసేయాలి. నెక్స్ట్ ఈ యొక్క వాటర్ని మనము ఆకుకూరల చెట్లకు కానీ లేదైనా పూల చెట్లకు కానీ వేసినట్లయితే ఈ యొక్క వాటర్తో చెట్లు అనేది మంచి గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ యొక్క కూరగాయలు పండించేటప్పుడు పెస్టిసైడ్స్ వేసి పండిస్తూ ఉంటారు కదా, వాటి యొక్క వాటర్ని మన చెట్లకు వేసినట్లయితే మంచి గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ ఇది వేసేసి నేను సన్నగా కట్ చేసినటువంటి ఈ యొక్క పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఎక్కువ వేసాను అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కారం చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో మనము రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసేస్తున్నాను. తాలింపులో రిమైనింగ్ కొంచెం వేసుకోవచ్చు. తర్వాత దీనికి కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము తాలింపు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, పప్పు అయితే మంచిగా ఉడికిన తర్వాత ఇలా గుంటె గరిటె ఉంటుంది కదా, ఆ యొక్క గుంటె గరిటెతో మంచిగా దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఆకు, పప్పు, మనం వేసిన మిర్చీలు అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ యొక్క పచ్చిమిర్చి కానీ తాలింపులో వేసుకున్న మిర్చీలు కానీ అవి మనం తినేటువంటి స్పైసీనెస్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు. స్పైసీనెస్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటా అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మిర్చీలు అయితే చప్పగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్న. తర్వాత టేస్ట్ చూస్తే అవి కూడా ఇంకా చప్పగా ఉన్నాయన్నమాట. అందుకోసం నేను తాలింపులో మిర్చీలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అనమాట. దానివల్ల మనకి స్పైసీనెస్ వస్తుంది అనేసి. ఇలా నేనైతే పప్పు కొంచెం పల్చగానే ఇష్టపడతాం మేము తినడానికి, అందుకని కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకున్నాను. పప్పు గట్టిగా తినాలి అనుకునే వాళ్ళు వాటర్ ఏంటంటే తక్కువ వేసుకోవచ్చు. కొంతమంది తాలింపు వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటారు. నేనైతే తాలింపు వేసిన తర్వాత అయితే మళ్ళీ కాసేపు పెట్టేసి తాలింపు పప్పు అంతా మిక్స్ చేసుకొని మంచి ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా ఉండడం ఇష్టం అనమాట. అలా అయ్యేంత వరకు ఉంచేసుకుంటాను.
ఫ్రెండ్స్ చూసారా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క పాలకూర పప్పు అనేటువంటిది ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూసేసాము. నాకు మాత్రం ఈ యొక్క పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. దీన్ని మనము వేడి వేడి రైస్ తర్వాత నెయ్యి కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. దీనికి పక్కన పాపడ్స్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. లేదు రైస్ తినట్లేదు మనము డైట్ ఫాలో అవుతున్నాం అనుకుంటే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట. లంచ్ కోసం అని ప్రిపేర్ చేశాను. అఖిల్కి లంచ్ టైం అవుతుంది, ఇప్పుడు 11:30 అవుతుంది. అఖిల్ కోసం అని ప్రిపేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా యొక్క పాలకూర పప్పు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క పాలకూర పప్పు అనేది ఎలా చేయొచ్చు అనేది చూసిద్దాం.